గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా స్టూడెంట్స్కి ఇప్పుడు స్కాలర్షిప్లు వస్తలేవు, ఇయర్లీ స్కాలర్షిప్స్ వస్తలేవు. హాస్టల్లో ఉన్న పిల్లలకి మెస్ మెన్యూ పెంచారు కానీ మాకు అక్కడ ఫండ్స్ వస్తలేదు కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అప్పుడప్పుడు మాకు ఫుడ్ కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ప్రతి నెల మాకు గర్ల్స్ కాబట్టి ఎన్నో ఖర్చులు ఉంటాయి. అందుకోసం మాకు పాకెట్ మనీ కావాలని కోరుకుంటున్నాము. మాకు చెందాల్సిన స్కాలర్షిప్లు మాకు రావాలని, మా కాలేజ్లకి వాష్రూమ్స్ సఫిషియెంట్గా ఉండేవి. మా కాలేజ్లో ఎంపీసీ క్లాస్ రూమ్ లేదు కాబట్టి మాకు సొంత భవనాలు కాలేజ్కి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మా అందరికీ స్కాలర్షిప్లు పడితే మాకు సర్టిఫికేట్లు వస్తాయి. మేము ముంగట పోయి చదువుకొని మా రాష్ట్రం పేరు, ఈ దేశం పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాము. కాబట్టి ప్లీజ్ ఈ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం కి స్కాలర్షిప్లను విడుదల చేయండి, మెస్ ఫండ్స్ని ఇవ్వండి, అన్నీ చేయండి. థ్యాంక్ యూ అండి. పీడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారి దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేస్తా, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఏదున్నా కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి హామీలు ఎటువైనాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు గద్దెలెక్కి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా ఈరోజు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున ఉంది. అయ్యా ముఖ్యమంత్రి, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, సంక్షేమ హాస్టల్ చదువుకునే విద్యార్థులు ఒకవైపున మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేము మెనుని పెంచినామని చెప్తా ఉన్నారు. కానీ మెనుని పెంచారు కానీ ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే ఫండ్ ఉన్నాయో అవిని పెంచకుండా ఈరోజు కాలం నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 9 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా బిల్లులు రాక ఈరోజు విద్యార్థులు కానీ అటు వాడలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున ఉంది. అదే విధంగా ఈరోజు కాలేజీ హాస్టల్లో చదివేటువంటి విద్యార్థులకు వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కానీ, నూనె కోసం కానీ, ఆయిల్ కానీ ఇంకేదైనా కావాలంటే ఖచ్చితంగా 1000 రూపాయలు, 1500 రూపాయలు అవుతుంది. వారికి కూడా కాస్మెటిక్ ఛార్జీలు నెల 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా సొంత భవనాలు లేనటువంటి సంక్షేమ హాస్టళ్లలో భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రధానంగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో పెండింగ్లు ఉన్నాయి. దీని మూలంగా అసలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, యూనివర్సిటీలో, పీజీ కాలేజీలో విద్యార్థులకు, పేద విద్యార్థులు జాయిన్ అవుతా ఉన్నారు, చదువుతున్నారు. వారి దగ్గర కూడా ఈ రోజు రియంబర్స్మెంట్స్ పేరుతో వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ విద్యార్థి సంఘం అన్ని హాస్టళ్లలో విద్యార్థులను బయటకు తీసుకొచ్చి రోడ్డు పైన ధర్నాలు రాస్తారోకరు నిర్వహిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడైనా రేవంత్ రెడ్డి సోయి తెచ్చుకొని ఈ రోజు రాష్ట్ర ఏదైతే హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.